గైస్ కెమెరాలో గుర్తుపెట్టుకోండి 3 years తర్వాత ఇది కొద్దిగా చేసుకుంటాను. సినిమాలు చూడవా? స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు వేస్తారు? బ్రేక్ కొడితే అమ్మాయి ఫ్రంట్కి వస్తుంది. మరి నాకేంటి గిఫ్ట్? సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చి ఒక అమ్మాయితో బయటకు వెళ్తున్నాం అనమాట. సో ఎక్కువ సోది అవసరం లేకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. బికాస్ అమ్మాయితో కదా బయటకు వెళ్తున్నాం. సో అందుకే. సో గైస్, లెట్స్ రోల్ ద ఇంట్రో. సో గైస్, ఇప్పుడు మనం ఒక అమ్మాయితో ఉన్నాం. తన హ్యాండ్ చూపిస్తా. అప్పుడు హ్యాండ్ అని చూపి. జో గైస్, హ్యాండ్ చూసి గుర్తుపట్టండి. ఒక హీరో, ఆల్మోస్ట్ హీరోయిన్ కాదు, ఒక ఇన్స్టాగ్రామ్ ఫేమ్ ఉన్న ఒక అమ్మాయి అనమాట తిను. సో గెస్ చేయండి హూ ఇస్, ఎవరు ఏంటి అని. తన అట్లీస్ట్ తన పేరైనా కామెంట్ చేయండి గైస్. తను చేయి చూసిరు కదా. బాగుంటావు తెలుసా? బాగుంటావు తెలుసా? నిజం రా. కెమెరా ఉందని కాదు, నిజంగా. ఎట్లుంది సౌండ్? ఎట్లుంది సౌండ్? గుండె ఆగిపోయిందా? ఎంత స్లోగా వెళ్ళి బ్లాగింగ్ చేస్తే నా వీడియో నేను కూడా చూసుకెళ్ళాను. స్పెట్స్ కావాలా? స్పెట్స్ కావాలా? ఏంటమ్మా అది? ష్యూర్ ప్రిన్సెస్. గైస్, అసలు స్పీడే పోలేదు. 30లో 40లో వెళ్తున్నాను. ఇంకా ఫ్యూచర్ చూడలేదు. స్లోగా వెళ్ళు అని చెప్పి అంటుంది. అసలు అమ్మాయి ఎక్కితే మన స్పీడ్గా వెళ్ళి ఏం చేస్తాం? స్లోగా వెళ్తే తనతో మాట్లాడడానికి అది ఉంటుంది. ఎందుకురా ఇన్ని స్పీడ్ బ్రేకర్స్? ఇన్ని స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు వేస్తారు తెలుసా? బ్రేక్ కొడితే కాదు. సినిమాలు చూడవా? స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు వేస్తారు? బ్రేక్ కొడితే అమ్మాయి ఫ్రంట్కి వస్తుంది. చాలా సెకలు ఉన్నారా నీలో? అందుకని బ్రేక్ వేయట్లేదు.
ఇప్పుడు చెప్పు ఏమైంది? ఏ ప్రాబ్లం? ఏ ప్రాబ్లం? సో గైస్, ఎవరైనా అమ్మాయి ఎక్కితే నాకు ఇట్లా పట్టుకోవడం ఇష్టం నిజంగా. అమ్మాయి హక్ చేసుకున్నంత ఫీల్ రాదు, కానీ ఇట్లా పట్టుకుంటే లగ్ని ఇట్లా నిజంగా ఏదో ఫీల్ వస్తుంది. నిజంగా నువ్వు కెమెరా ఉందని కాదు. విన్నారా? కైండ్ హార్టెడ్ అనమాట నేను. బండి మీద కాదు, బండి దిగిన తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం దీన్ని గట్టిగా. ఫేస్ అయితే రివీల్ చేయను, మీరే గెస్ చేయాలి. అందుకే ఒక వెహికల్ వెనకాల వెళ్ళకూడదు. వీ హ్యావ్ టు మేక్ అవర్ ఓన్ వే. అంతే కదరా? వీ హ్యావ్ టు మేక్ అవర్ ఓన్ వే. దట్స్ ఇట్. బర్త్డే ఆడది కానీ నీకు సర్ప్రైజ్ ఉందిరా. అది ఎలాంటి సర్ప్రైజ్ అంటే వ్యూయర్స్కి సర్ప్రైజే, నీకు సర్ప్రైజే. మనతో పాటు వచ్చిన వాళ్ళకి ఇంకా పెద్ద సర్ప్రైజ్ అది. బికాస్ దే డోంట్ ఈవెన్ నో. దగ్గరకు వచ్చి మాట్లాడవా? నేను సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి అంటే నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అవ్వడం కదా, అవుతావు. ఓకేనా? ఆర్ యూ రెడీ ఫర్ ద సర్ప్రైజ్? రెడీయా చెప్పు. నాకు తెలిసి నీకు చాలా మంది అలాంటి సర్ప్రైజ్ ఇస్తుంటారు, బట్ ఎంత దూరం ట్రావెల్ చేసి ఎవరెవరు. ఎలకలాగా అరుస్తుందో తెలుసా? ఏ నాట్ ఎలక కాదు, స్పారోలాగా అరుస్తుందో తెలుసా? ప్యారెట్ అని సేవ్ చేసుకుంటాను ఈ ఫోటో. చూడు, నిజంగా లిప్స్ కూడా రెడ్ కలర్. నిజంగా ప్యారెట్ అని సేవ్ చేసుకుంటా. సో గైస్, నీడలో కనిపిస్తుందా? హాయ్ చెప్పు. నీడలో కావాలని మిస్ చేసా. తనలా రెడీ అవ్వచ్చుగా. ఓ అయినా నువ్వు ఎలాగొన్నా క్యూట్గా ఉంటావు లేరు. అక్కడ గర్ల్, ఇక్కడ ప్రిన్సెస్. ఇక్కడ ప్రిన్సెస్. ప్రిన్సెస్కి రింగ్ లేదు కదా, సో యూ విల్ గెట్ దిస్ రింగ్. సో గైస్, ఇక్కడ నుంచి వ్యూకి అయితే వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు సన్ రైజ్ అప్పుడు వస్తాం, ఈసారి సన్సెట్. సన్ ఏమి ఇక్కడ ఉంది ఈసారి. సరే, నాకు తెలిసి ఎగ్దమ్ ఉంది వ్యూ మాత్రం. దట్టు వెనకాల అమ్మాయితో. నా పొలంలో మలుకుల చాయ్. ఎట్లుంది వైబ్? మరి నాకేంటి గిఫ్ట్? కిస్. గట్టికన్నా అదేదో మరి చాలా అక్కడ షూట్ అవుతుంది.
నేను ఒకటి అడగనా 3 years తర్వాత మరి మనం కూడా అలా ప్రీ వెడ్డింగ్ షూట్కి వస్తాం కదా. గైస్ కెమెరాలో గుర్తుపెట్టుకోండి 3 years తర్వాత ఇదిగో దీన్నే చేసుకుంటాను. హౌ ఇస్ ద వ్యూ? ఆసమ్. ఎలా ఉంది మా వైజాగ్? సూపర్. మరి ఇక్కడే ఉండిపోతావు వెళ్ళిపోతావా హైదరాబాద్? నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కడే అయిపోతాను. ఉండిపోతా. అయితే నా దగ్గర ఉండు, ఇక్కడ ఉండిపోతావా? అయితే ఇక్కడ ఇల్లు కట్టేస్తా ఎంత పెద్దది. జోకా? నిజంగా నీకోసమే. ముంతాజ్ కోసం వాడు కట్టాడు కదా తాజ్మహల్. సో నీకోసం ఇక్కడ ఇంత లేపేస్తాను పైకి, ఇంత హిల్ మీదకి. ఏమంటావు? నీ పేరు రాసేస్తాను. ఎస్. పేరు రివీల్ చేయలే, కంగారు పడుకో. చెప్పరా. పెళ్ళి అంత సీన్ లేదు. ఏమా పెళ్లి చేసుకుంటావా? టైం ఉంది కదా ఇంకా. టైం ఉందా? ఎంత టైం ఉంది? చాలా. యారా ఇప్పుడు చేసుకోమంటావా ఏంటి? గాయ్స్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. నాకు రింగ్ అయితే తీసుకుంది. వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా గాయ్స్. ఈ వీడియో నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుంది. మాధురా బాబాయ్ సైనింగ్ ఆఫ్.